అందరు నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్. ఈరోజు మీకు ఈ వీడియోలో చికెన్ కర్రీ ఒక 40 మందికి సరిపడా ఏమేమి కావాలి అనేది మనం తెలుసుకుందాం. ఇటీవల మేము ఒకసారి చేసామండి బల్క్గా. ఆ వివరాలు మీకు తెలియజేసి ఎలా చేయాలో కూడా ఒకసారి తెలియజేస్తాను. మీరు ముందుగా మాంసం ఒక 4 కేజీలు, పసుపు ఒక 100 గ్రాములు, కారం ఒక 75 గ్రాములు, సాల్ట్ 100 గ్రాములు, ఆయిల్ 1 లీటరు, టమాటాలు 1/2 కేజీ, నిమ్మకాయలు ఒక 4, పెద్దవి అయితే 4 అండి, చిన్నవి అయితే మీరు ఎక్కువ తీసుకోవాలి. నువ్వుపప్పు, జీడిపప్పు, బాదం పప్పు కలిపి పేస్టు అవి ఒక నిమిషం నానబెట్టిన తర్వాత పేస్ట్ చేసుకుంటే బాగా గుజ్జుగా అవుతుంది. పచ్చి కొబ్బరి తురుము ఒక పచ్చిమిరపకాయలు సుమారు ఒక 8 నిలువుగా కోయండి. మనం మిరపకాయ బజ్జీకి ఎలా కోస్తాం అలా నిలువుగా కోసి తొడాలు తీసి సిద్ధం చేసుకోండి. అల్లం ఒక 1/4 కిలో అల్లం పేస్టు, ఒక 50 గ్రాములు వెల్లుల్లిపాయ పేస్టు, చికెన్ మసాలా ఒక 100 గ్రాములు, ఇవి సాల్ట్ సరిపడా సాల్ట్, ఇవన్నీ మీరు సిద్ధం చేసుకున్న రెడీగా పెట్టుకోండి. ఈ 4 కిలోల మాంసాన్ని ముందుగా దాన్ని మీరు చక్కగా శుభ్రం చేసుకోండి. ఫస్ట్ మామూలు నీళ్ళతో ఒక 2 సార్లు, తర్వాత గోరువెచ్చని నీరుతో ఒకసారి శుభ్రం చేసుకున్న తర్వాత దానిలో ఒక నీరు పూర్తిగా ఉంచుకున్న తర్వాత దానిలో ఈ 100 గ్రాముల పసుపు, మసాలా పొడి 100 గ్రాములు, తర్వాత కారం 75 గ్రాములు, సాల్ట్ 100 గ్రాములు, ఇవన్నీ దానిలో వేసి ఒక 1/2 లీటరు పెరుగు పోయండి. 1/2 లీటర్ పెరుగు పోసి చక్కగా బాగా కలపండి. కలిపిన తర్వాత నిమ్మకాయ రసం దానిలో అప్లై చేయండి. మీరు తీసుకున్న నిమ్మకాయ రసాన్ని దానిలో బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు మీరు కళాయిని సిద్ధం చేసుకొని ఒక గిన్నె, అంటే పెద్ద కళాయి అంటే 4 కిలోలు మనం కర్రీ కంటే కళాయి కాబట్టి ఒక దబరా గిన్నె లాంటిది, ఒక పెద్ద దబరా గిన్నె లాంటిది సిద్ధం చేసుకొని దానిలో ఈ లీటర్ ఆయిల్ కట్ చేసి పోసుకొని చెక్క, లవంగాలు, సోపు, చెక్క ఒక 5-6 ముక్కలు చిన్నవి, లవంగాలు ఒక సుమారు ఒక 10-12, యాలక్కాయలు ఒక 10, ఇవి ఆ నూనెలో వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. వేగిన తర్వాత కేజీ ఉల్లిపాయలు చక్కగా పొట్టు తీసుకొని నిలువుగా కోసుకొని దానిలో వేసి చక్కగా వేగనివ్వండి, బాగానే వేగనివ్వండి. వేగిన తర్వాత పచ్చిపోయిన తర్వాత దానిలో అల్లం పేస్టు, వెల్లుల్లిపాయ పేస్టు వేయండి. వేసిన తర్వాత మరలా కదిలిస్తూ దానిలో వేయవలసినవి మిగిలినవి ఇంకా తర్వాత ఈ చికెన్ అనేది మీరు ఒకసారి బాగా కలుపుకొని దానిలో పొయ్యి మీద ఉన్న ఉల్లిపాయలు నూనెతో కలిసి ఉన్న దీనిలో అది వేసి బాగా కలపండి. కలిపి కొద్దిసేపు తర్వాత దాన్ని గమనిస్తూ తర్వాత ఈ జీడిపప్పు, నువ్వుపప్పు, బాదం పప్పు మనం పేస్ట్గా సిద్ధం చేసుకున్నది దానిలో బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మీరు కర్రీ ఉన్న గట్టిదనాన్ని బట్టి, టైట్ని బట్టి కొద్దిగా నీరు అప్లై చేసుకోవచ్చు. మనం 1/2 లీటర్ పెరిగేసాము, ఇక మహా పడితే కొద్దిగా నీరు పడతాయి. మీరు కొద్దిగా నీరు అప్లై చేసుకొని బాగా కలిపి అవకాశం ఉంటే మూత వారుగా పెట్టండి. లేదని గమనించుకుంటూ ఉంటే పర్లేదు. పరిసరాలని గమనిస్తూ ఉంటే దగ్గరుండి గమనిస్తూ ఉండి ఒక 20 నిమిషాలు మన చిన్న స్టవ్ మీద, ఇంట్లో స్టవ్ మీద మేము చేసామండి దీన్ని. ఇంట్లో స్టవ్ మీద ఫుల్ బర్నర్ పెట్టి అలా వదిలేస్తాం. ఒక 20 నిమిషాల తర్వాత గుమగుమలాడే చికెన్ కర్రీ మనకి రెడీ అయింది. దీనిలో సాల్ట్ కూడా 100 గ్రాముల సాల్ట్ కూడా అప్లై చేస్తామండి. దీనిలో మీరు ఘాటు కానీ ఏదైనా కావాలి అంటే మీరు
మాకు మీ చేసిన విధానం ప్రకారం సూపర్గా ఉందండి. కొంతమంది ఘాటు తక్కువ తినచ్చు, ఉప్పు తక్కువ తినచ్చు, కారం తక్కువ తినచ్చు. దాని అనుకూలంగా మీరు మార్చుకొని తయారు చేసుకోండి. మీరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.